కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజైన ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తజనులందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఓం నమ శివాయ. ముందుగా ఈ పవిత్రమైన కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చిన మాకు అత్యంత ఆప్తుడు పెద్దలు ఎన్టీవీ భక్తి టీవీ వారి చైర్మన్ నరేంద్ర చౌదరి గారికి, వారి సత్యమణి రమాదేవి గారికి 14 ఏళ్ళుగా నిర్విరామంగా ఈ గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజంగా అంటే ఇది మామూలు కార్యక్రమం కాదు. ఇంత ఏర్పాట్లతో భక్తి శ్రద్ధలతో భక్తి టీవీ ద్వారా లక్షలాది మంది, కనీసం 10 లక్షల మందిలో ఇలా చూసుకుంటూ ఇక్కడికి రాలేని వాళ్ళు దాదాపుగా 13 రోజులలో 5-6 లక్షల మంది ప్రత్యక్షంగా రావడం జరిగింది. టీవీ ద్వారా కోట్లాది మంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన వీరిద్దరికీ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని ముందుగా వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వంగా మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు రాష్ట్ర పండుగగా అధికారంగా నిర్వహిస్తామని చెప్పడం అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో. చౌదరి గారు మమ్మల్ని కోరలేదు, మా ముఖ్యమంత్రి గారిని కోరలేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకొని ప్రకటించడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రజల గురించి, భక్తుల గురించి, ఆత్మహత్యల గురించి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వారికి ఆ శివపార్వతుల ఆశీర్వాదాలతో పాటు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం జరిగే ఈ కోటి దీపోత్సవం మన తెలుగు నేలల ఆత్మహత్యను భక్తికి ప్రతీకగా నిలుస్తున్నది. లక్షలాది దీపాలు వెలిగించే ఈ వేడుక కేవలం దీపాల కాంతి కాదు, ఇది మన మనసులోని చీకట్లను తొలగించే జ్ఞాన దీపం. ఈ కార్యక్రమం ద్వారా సానుకూల శక్తి, సమాజంలో ఐక్యత, శాంతి మరియు మానవత విలువలను విస్తరింపజేయడమే అసలైన సందేశం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తులు ఆ పరమశివుని స్మరణతో ఎంతో ఆధ్యాత్మిక భావాలలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. మన సాంప్రదాయాలు, సంస్కృతి, భక్తి ఉత్సవాలు కొత్త తరాలకు చేరేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము మంత్రులందరం కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి దీపం వెలిగించేటప్పుడు మన ఉదయంలో కూడా ప్రేమ, కరుణ, సేవ అనే 3 విలువలు పెరగాలి, జీవితంలో వెలగాలి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, సత్యం, ధర్మం, సమానత్వం, ప్రజల సంక్షేమం అదే నిజమైన ప్రజాసేవ లక్ష్యమని, ఈ పుణ్యక్షేత్రంలో మనందరం ఆ శివయ్య ఆశీస్సులు కోరుకున్నామని, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రైతులు సంతోషంగా ఉండాలి, యువతకు అవకాశాలు లభించాలి, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలి. మరొకసారి ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఒక శుభవార్త. శ్రీశైలం మల్లన్నని దక్షిణ కాశీగా పేర్కొనే మనం శ్రీశైలం పోవాలంటే గంటల సమయం పడుతుంది. రాత్రి వేళల్లో మనం ఘాట్ రోడ్లో ప్రయాణించలేం. దాన్ని నేను R&B నేషనల్ హైవే మినిస్టర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను పట్టుదలతోని మన్ననూరు అంటే అక్కడి నుంచి శ్రీశైలం 52 కిలోమీటర్లు ఒక ఎలివేటెడ్ కారిడార్ కావాలని కేంద్ర మంత్రి గడ్కరీ గారిని కలిసి కోరగానే వారు స్పందించి శాంక్షన్ చేయడం, అది డిపిఆర్ స్టేజ్లో ఉన్నది. ఒక 6 మాసాల్లోనే టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తూ శ్రీశైలం వెళ్ళి రావాలంటే ఉదయం పోయి సాయంత్రం వరకు హైదరాబాదు 3 గంటల జర్నీ తగ్గుతుంది. రాత్రి వేళలో కూడా ఫ్లైఓవర్ మీద ఒకటే ఫ్లైఓవర్, దాన్ని కూడా శాంక్షన్ చేయించడం జరిగిందని చెప్పి శివయ్య భక్తులకు మరొకసారి తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఆ ఆలోచన ఎట్లొచ్చిందంటే గడ్కరీ గారిని రోజు కలిసి హైదరాబాద్ విజయవాడ హైవే 8 లేన్గా చేయాలి. 2 రాష్ట్రాలైన తర్వాత ట్రాఫిక్ పెరిగి యాక్సిడెంట్లు అయ్యి మీరందరూ చూస్తున్నారు, ఎంతోమంది చనిపోతుంది. మన్నగూడ దగ్గర కూడా బస్ యాక్సిడెంట్లో 19 మంది సజీవ దావనం కావడం ఒక R&B శాఖ మంత్రిగా ఎంత బాధ అనిపించిందంటే
అందుకని నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా వేల కోట్ల రూపాయలు గడ్కరీ గారు ప్రధానమంత్రి గారిని కలిసి పార్టీలకు అతీతంగా ఆ హైవేలు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నేను వారు కలిపి ఈరోజు ప్రతి హైవే నేషనల్ హైవేకి వెళ్ళి దాదాపు 30,000 కోట్లతోని రోడ్లన్నీ కూడా టెండర్ దశలో ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కూడా 2 మాసాలలో టెండర్లు పూర్తి చేసుకొని మార్చి నెలలో 8 లేన్గా చేయబోతున్నామని భక్తులందరికీ తెలియజేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని మరొకసారి ఈరోజు ముఖ్య అతిథి నా పేరని చెప్పి చౌదరి గారు చెప్పారు, కానీ అది కాదు. స్వామీజీ కంచి కామకోటి పీఠాధీశులు విజేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటే ప్రధానమంత్రికి వెళ్ళి ముఖ్యమంత్రికి వెళ్ళి సామాన్యుల వరకు అందరూ కూడా ఆయనని దర్శించుకుంటారు, ఆయన చెప్పే మాటలు వింటారు. వారు ముఖ్య అతిథిగా ఈరోజు ముగింపు కార్యక్రమం రావడం, వారు మొన్ననే హైదరాబాద్ విజయవాడ నార్కట్పల్లి దగ్గర రైట్ సైడ్లో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ మేము కట్టినప్పుడు దానికి కూడా స్వామివారిని దానికి చైర్మన్గా మా అన్నగారు ఉంటే స్వామి గారు అంత బిజీ షెడ్యూల్ ఆయన ఎక్కడ రాడు, దానికి ఆ టెంపుల్ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు పాదాభివందనం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మిక చింతనలో ప్రభుత్వ విధానాలను తెలియజేస్తూ చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.